నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో సవాళ్ల పర్వం కొనసాగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రస్తుతం ఇదే అంశంతో మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ డోనకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. ప్రధానంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. కొడంగల్ ఎమ్మెల్యే పదవికి అలాగే సీఎం పదవికి రాజీనామా చేసి రా, నేను మల్కాజ్గిరిలో నా సిరిసిల్లలో రాజీనామా చేసి మల్కాజ్గిరిలో ఇద్దరం కలిసి పోటీ చేద్దాం, ఎవరు దమ్మేందో చూసుకుందామంటే సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి సిద్ధమా? ముందుగా కేటీఆర్ గారు తన స్థాయి ఏంది, తన బ్యాక్గ్రౌండ్ ఏంది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కేటీఆర్ గారు ఉద్యమ సమయంలో ఎక్కడ లేడు. కేవలం కేసీఆర్ గారు మరి తెలంగాణ ఉద్యమం నడిపించినట్టు నటిస్తూ మరి అధికారంలో వచ్చిన తర్వాత కేటీఆర్ గారు ఎక్స్పోజ్ అయ్యేది తప్ప గతంలో కేటీఆర్ గారు ప్రస్థానం ఏంటి, తెలంగాణ ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం ఏంటి, అసలు ఆయన ఎక్కడ మరి ఒకసారి ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డి గారు 17 సంవత్సరాల్లో ఒక కార్యకర్త స్థాయి నుండి అంచెలంచెలుగా మరి జడ్పీటీసీ నుంచి మరి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్సీ నుంచి మరి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యే తర్వాత ఎంపీగా ఉన్న అన్ని చట్టసభలన్నీ ప్రాతినిధ్యం వహించుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి గారు చిన్న వయసులో దేశంలోనే మరి అతి చిన్న వయసున్న మరి ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు 4 కోట్ల తెలంగాణ ప్రజల మరి ఒక గుండె చప్పుడుగా రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ప్రజలు ఆరాధిస్తున్నారు. మరి మరి ఆంబోతుతోని ఒక కప్ప కూడా పోటీ పెట్టుకుంటే ఆంబోతులాగా కాదు కేటీఆర్ గారు. ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఒక ఒడ్డు మీద ఒక ఆంబోతును చూసి ఆ ఒడ్డు కింద ఉన్న ఒక నెర్రెలో ఒక కప్ప కూడా అనుకుంటుంది, నేను కూడా గాలి బాగా గట్టి పీల్చుకుంటే ఆంబోతులాగా తయారవుతాను. నువ్వు ఎప్పుడు కాలేవు. మీ తండ్రి చేసిన అవినీతికి, మీ కుటుంబం చేసిన మరి ఆర్థిక విధ్వంసానికి ఈ తెలంగాణ రాష్ట్ర యావత్తుగా ఉద్యోగస్తులు పిఆర్సీలు ఎన్నిసార్లు ప్రకటించరండి? ఒక్కటి నెరవేర్చలే. ఎన్ని నియామక నోటిఫికేషన్లు మీరు ప్రకటించారు? ఒకటి మరి నియామకాలు చేపట్టలే. అదేవిధంగా నిరుద్యోగ యువతను, రైతాంగాన్ని, మరి ఉద్యోగస్తులను, మరి అన్ని సామాజిక వర్గాలని, గిరిజన దళితుల మరి బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అందరినీ మోసం చేసిన కుటుంబం మీది. ఇంకా పొంకనాలు దేనికి? 2 కాళ్ళు లేని ఒక అవుటివాడు ఎగిరెగిరి తంతా అన్నాడట. ముందు మీ కింద ఏం జరుగుతుందో మీరు ఆలోచించుకోండి. మీరు మల్కాజ్గిరి ఎంపీ కాదు, మీరు చెర్లపల్లి జైల్లో చిప్పకూడుకు సిద్ధంగా అని చెప్పి తెలియజేస్తారు. సో మరోవైపు బీజేపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఊడిపోయే ముక్కు లాంటిదని మాట్లాడారు. దాంతోపాటు ఎలక్షన్ తర్వాత అంటే ఎంపీ ఎలక్షన్ తర్వాత ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు, ఇప్పుడు రాజస్థాన్ లాంటి పరిస్థితే తెలంగాణ సర్కార్ కూడా వస్తుందంటూ కూడా ప్రభుత్వం పడిపోయే అవకాశాలు అంటూ ఆయన చెప్పారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు లక్ష్మణ్ గారికి ధీమా ఏంటంటే మిగతా రాష్ట్రాలలో ప్రభుత్వాలన్నీ కూలగొట్టినట్టుగా తెలంగాణలో కూడా కూలగొట్టవచ్చనే మరి ధీమా ఉండొచ్చు. మోడీ గారు చేసే మరి అభివృద్ధి ఏంటంటే ప్రభుత్వాలను కూలగొట్టడం. మీరు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ చాలా రాష్ట్రాల్లో అది చేసిరు వాళ్ళు. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్. సో మోడీ గారు గత 10 సంవత్సరాలుగా మరి కన్స్ట్రక్టివ్ వర్క్ ఎక్కడ చేయలే. కేవలం రాముని ఇలా ఎన్నికలు వచ్చినప్పుడు రాముని చూపించడం, లేదంటే మరి ఎక్కడో చైనా, పాకిస్తాన్ యుద్ధాలని ముందు తీసుకురావడం, మతాన్ని ముందు పెట్టడం తప్ప ఎక్కడ అభివృద్ధి చేసింది లేదు. ఆ మోడీ గారు చేసిన కుట్రలు ఇక్కడ తెలంగాణలో చేయాలని అనుకోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారు ఎంటుగా కూడా వీళ్ళు కదిలించలేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల అభిష్టానం మేరకు ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రజలందరూ భారీ మెజార్టీతోని ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 50 నుంచి 60 వేల మెజార్టీ ఇచ్చిన మరి తెలంగాణ ప్రజానికం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటుంది. అలాంటిది ఏదైనా చేస్తే అది సక్సెస్ అయ్యేది లేదు. అదేవిధంగా అలాంటి కుట్ర జరిగినా తెలంగాణ ప్రజానికం మిమ్మల్ని మరి తెలంగాణలో ఊడ్చి పారేస్తారని చెప్పి తెలియజేస్తున్నా. సో చలో మేడిగడ్డ బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. నల్గొండ సభలో అంతకుముందే సభలో కూడా కేసీఆర్ ప్రకటించినట్టే రేపు అక్కడ వెళ్ళబోతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? మేడిగడ్డ అది కేసీఆర్ కుటుంబానికి ఒక కల్పవృక్షం. సో కల్పవృక్షం లాగా మేడిగడ్డను వాడుకొని మరి 70,000 కోట్లతోని కట్టాల్సిన ప్రాజెక్ట్ని 1,40,000 అంటే రెండింతల అంచెలు పెంచి అందులో భారీగా వీళ్ళు అవినీతి చేసిర్రు. అవినీతికి మరి పరాకాష్టే ఈరోజు మేడిగడ్డ మరి కింద నుంచి బొంగలు పడిపోవడం, ఆ పిల్లర్లన్నీ కుంగిపోవడం. మరి ఇది తెలంగాణ పార్లమెంటు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ప్రజల్ని పక్కదారి పట్టించడం కోసం, మోసం చేయడం కోసం మేము కూడా మేకపోతు గాంభీర్యం చూపిద్దామనే తప్ప వాళ్ళది అక్కడ ఏం లేదు. దమ్ముంటే అక్కడ పోయి ఆ బొంగల్ని చూడండి, ఆ పిల్లలు కుంగిన దానికి రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కారణాలు చెప్పాలి.
కుంగిపోవడానికి భారీ ప్రాజెక్టు, ప్రపంచంలోనే ఓహో ఆహా అనే ఒక పెద్ద బ్రహ్మాండమైన ప్రాజెక్టు. మీకు మరి ఇంజనీరు, మేస్త్రి, అన్ని శాస్త్రీయత మొత్తం కేసీఆర్ గారే కదా. కేసీఆర్ మానస పుత్రిక కదా. మరి మానస పుత్రిక మరి ఫెయిల్యూర్కి మరి మరి పూర్తిగా బాధ్యత మీరు వహిస్తామంటే మీరు కాళేశ్వరం పోండి. మీరు కాళేశ్వరం మేడిగడ్డ కాదు కానీ ఆ పక్కనే శివాలయం ఉంది, అక్కడ పోయి కనీసం పొర్లు దండాలు పెట్టండి, కనీసం పాపం అన్న పోతుందేమో, చెర్లపల్లి జైలుకైనా పోకుండా ఏమన్నా దేవుడు రక్షిస్తారేమో ఒకసారి పరీక్షించుకోండి. సో ఎన్నికల్లో ప్రధానంగా మొన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అవుతుంది రేవంత్ రెడ్డి పైన. సీఎం అభ్యర్థిగా రేవంత్ను ప్రకటిస్తే అసలు గెలిచేదే కాదని పదే పదే మాట్లాడుతున్నారు. సో దానికి ఎట్లా చూస్తారు? కేటీఆర్ గారి అహంకారమైన మాటలతోనే రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం కూలిందనేది వాళ్ళ ప్రతి కార్యకర్తకు తెలుసు, ప్రతి నాయకునికి తెలుసు. కేటీఆర్ గారు ఆ అహంకారం ఇంకా పోలే. చింత చచ్చినా కానీ పులుపు సావనట్టుగా వాళ్ళ ప్రవర్తన ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని కనుక ముందే కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా నిజంగా మరి నిర్ణయించి ఉంటే మీకు 3 సీట్లు కూడా రాకపోయేటి. ఇది నిజం. తెలంగాణ యావత్తు ప్రజానికం ఆ ఇచ్చిన మెజారిటీ ఒకసారి మీరు చూసుకోండి. ఏదో 2000 3000తో గతంలో మీరు గెలిచినట్టు గెలవలే. మరి ఆ భారీ మెజారిటీ కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని చూసే ఆ రిజల్ట్ వచ్చింది అనేది మర్చిపోవద్దు. మీరు పగటి కళలు కనడం మానేయండి. ఏదో రేవంత్ రెడ్డి గారి స్థాయికి ఎదుగుదామనుకుంటే మీ జన్మలో మీరు కేటీఆర్ గారు ఇంకేదైనా అవకాశం వస్తే హరీష్ రావునన్న ప్రజలు ఏమన్నా నమ్ముతారేమో కానీ నిన్ను మీ తండ్రిని మాత్రం ప్రజలు భవిష్యత్తులో కూడా నమ్మబోరని చెప్పి తెలియజేస్తారు. సందర్భం వచ్చింది, మీరు హరీష్ రావు పాత్ర మాట్లాడారు గారు చెప్తున్నారు. హరీష్ రావు మొన్న మాట్లాడుతూ ప్రభుత్వం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు, లాభ నష్టాలు చూసుకోకూడదు అంటూ ఆయన మాట్లాడారు. హరీష్ రావు గారి పాత్ర ఏంటంటే పిల్లికి ఎలుక సాక్ష్యం లాగా తన మామ చేసిన అవినీతులకు ఆ పిల్లి కోడిగుడ్లను కోడి పిల్లలను ఎత్తుకెళ్తూ ఉంటుంది, ఎలుకేమో సాక్ష్యం చెప్తూ ఉంటుంది. అట్లా చట్టసభలో మరి కేసీఆర్ గారు చేసిన అవినీతికి హరీష్ రావు గారు ఏదో కింద మీద పడుతుంటాడు, ఆ పేపర్లు చూపించుకుంటూ ఇంకేదో చేస్తుంటూ ఇంకేదో పాతవి తోడుకుంటూ పాత గత ప్రభుత్వాలు అని చెప్పుకుంటూ. హరీష్ రావు గారు మీరు హార్డ్ వర్క్ అనే విషయం, మీరు మంచి హార్డ్ వర్కర్, మంచి ఎన్నికల స్ట్రాటజిస్ట్, కానీ మీ మామను మీ బామర్దులను రక్షించడంలో మీ ప్రయత్నం విఫలమవుతుంది. తప్పకుండా కేటీఆర్ వారి కుటుంబం తప్పకుండా జైలు చెప్పకుండా తినే పరిస్థితి వస్తుంది. అందుకే మీరు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఏదో మరి పొంకనాలు పలుకుతూ ఉన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. తప్పకుండా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మీరు పెద్ద పెద్ద మాటలు వదిలేయండి. తెలంగాణ యావత్తు సామాజికం 10 సంవత్సరాల్లోనే 100 సంవత్సరాల అభివృద్ధిని మీరు మింగేసిరు. మొత్తం రాష్ట్ర ఖజానా కొల్లగొట్టిరు. నియామకాలు లేవు. నీళ్లు గోదావరి పాలు సముద్రం పాలైంది. మరి కృష్ణా వాటర్ ఏమో ఆంధ్ర వల్ల పాలు చేసిరు. ఇంకెక్కడ మీరు చెప్పుకోవడానికి ఎక్కడ మీకు మరి సందుందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. మాటలు తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు. మీ మాటలు అన్ని ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు మరోసారి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానిగా ప్రకటించే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఒకవేళ ప్రధానిగా అభ్యర్థిగా ప్రకటిస్తే మాత్రం కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామిక పార్టీ. మరి నిజంగా కేసీఆర్ గారు ఉద్యమం చేయకపోయినా దళితులను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి మోసం చేసి మరి దళితుల ప్లేస్లో కేసీఆర్ మరి ముఖ్యమంత్రి అయినట్టు కాంగ్రెస్ పార్టీలో విధి విధానాల్లో ఉండదు. ఈరోజు నేషనల్ వైడ్గా ఇండియా కూటమి ఏర్పాటు చేసిరు. నిజంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనుకుంటే అంతకుముందు 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారిని పెట్టాల్సిన అవసరం లేదు. వారి గాంధీ కుటుంబం త్యాగాల పునాదుల మీద పైకొచ్చిన కుటుంబం, దేశ ప్రగతిని ఈరోజు ప్రపంచంలో నిలబెట్టిన కుటుంబం. గాంధీ కుటుంబం మీ కేసీఆర్ కుటుంబం లాగా స్వార్థంగా నిజంగా ఇంత కరప్షన్తో చేసి ఉంటే ఈరోజు ప్రపంచంలోనే మరి భారతదేశం ఇంత ప్రగతి సాధించడం వల్ల కాదు. ఇస్రో కావచ్చు, మిగతా అన్ని పారిశ్రామిక రంగాలు కావచ్చు, విద్యారంగాలు కావచ్చు, ఈరోజు దేశంలో అభివృద్ధి జరిగిందంటే కేవలం గత కాంగ్రెస్ 60 సంవత్సరాల పాలన జరిగింది. నువ్వు కేసీఆర్ గారికి ఒక బంట్రోతుగా మారిన సుమన్, బాల్కా సుమన్, నువ్వు బంట్రోతు సుమన్ లాగా ఇక పొంకనాలు మానేసేయి. నీకు ఒక అవకాశం ఇచ్చిన ప్రజలు, అది పోయింది. ఇక భవిష్యత్తులో కేసీఆర్ టీఆర్ఎస్ ఎట్లయితే సత్యం మేటాస్ అయిందో అట్నే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. ఇక మీ చాప్టర్ క్లోజ్.
ఇక మీరు ఏది మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. సో కేటీఆర్ పదే పదే మాట్లాడుతూ నన్ను పదే పదే రేవంత్ రెడ్డి మేనేజ్మెంట్ కోట అంటున్నారు. కానీ మరి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏ కోట అంటున్నారు? కేటీఆర్ గారు వాస్తవంగా మేనేజ్మెంట్ కోటా కాకపోతే ఉద్యమ సమయంలో కేటీఆర్ భూమిక ఏంటిది, అతను పోషించిన పాత్ర ఏంటిది ఒకసారి తెలియజేయమనండి. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇవాళ దేశ సమగ్రత కోసం, దేశ సమైక్యత కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం, రాజ్యాంగ విలువల్ని కాపాడడం కోసం కాశ్మీర్ నుండి, కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా పాదయాత్ర మొదటి దశలో అయితే, ఇప్పుడు మరి అటు మళ్ళీ మణిపూర్ నుంచి మళ్ళీ బాంబే, మహారాష్ట్ర వరకు మళ్ళీ పాదయాత్ర. ఒక గాంధీ కుటుంబంలో పుట్టి ఒక యువరాజుగా పెరిగిన రాహుల్ గాంధీ గారు ఎంత కష్టపడుతున్నాడు. మరి కేవలం తెలంగాణ సెంటిమెంట్తో మీరు మా అధికారంలో వచ్చినాక 10 సంవత్సరాలు మీరెంత విలాసంగా జీవితాలు గడిపిర్రు తెలంగాణ ప్రజలందరూ చూసిందే. మీరు వచ్చిన తర్వాత హైదరాబాద్లో డ్రగ్స్ ఎంత ప్రమోట్ అయింది, మీరు సినీ తారలతోని చట్టపటాలు వేసుకొని ఎంత తిరిగిర్రు, మీ మంత్రులు ఎంత స్వేచ్ఛగా మరి పరిపాలన సాగించిర్రు, మీ ఎమ్మెల్యేలు ఇసుక, శాండు, ల్యాండు, మైను, వైను ఎంత మాఫియాగా మరి తెలంగాణలో రాణించిరో తెలంగాణ యావత్తు ప్రజానీకం చూసిరు. కాబట్టే మిమ్మల్ని ఊడ్చి మరి తెలంగాణ నుంచి కొట్టిరు. ఒకసారి అవన్నీ ఒకసారి వెనక చూసుకొని మీరు ముందు మాట్లాడాలని చెప్పి తెలియజేస్తుంది. సో చివరిగా చెప్పండి, వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో ఏ పార్టీకి పోటీ ఉంటుంది? 3 పార్టీల మధ్య పోటీ అనే చర్చ నడుస్తుంది. మీకున్న క్లారిటీ ఏంటి? తెలంగాణలో 15 సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉన్నది. దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని తప్పకుండా సౌత్ ఇండియా మొత్తం కోరుకుంటా ఉన్నది. నార్త్ ఇండియాలో సరే మోడీ గారు కొంత రాముని ముందు పెట్టి కొంచెం కమ్యూనల్ అంటే విషయాలు ముందు పెట్టి కొంత కన్ఫ్యూజ్ చేసే పనిలో ఉన్నాడు. సౌత్ ఇండియా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, సమైక్య తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా కోరుకోబోతుంది. తప్పకుండా కూటమిలో ఎవరినైనా ప్రధాని ఎవరైతేనే తవా సంగతి, కానీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇండియా కూటమి లోక్సభ మెజారిటీ 15 సీట్లు తెలంగాణ నుంచి మనం అందియబోతున్నాం. బీజేపీ 1-2 సీట్లకు పరిమితం అవుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. టీఆర్ఎస్కి 1 సీట్ కూడా రాదు. మొత్తంగా ఇది ప్రభుత్వ వైపు. అలాగే డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారి ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి దిశ టీవీ.